హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపటితో 1 సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 12 నెలలు 365 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఏ హామీలు నిలబెట్టింది, ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలాంటి పాత్ర పోషించింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళం ఏ స్థాయిలో ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశామనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రజలకి ఒక సందేశం పంపించాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది. కాబట్టి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని విన్నపాలు చేయాల్సిన సందర్భం. అట్ ది సేమ్ టైం కొన్ని విధానాల పట్ల ప్రజలను చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అని చెప్పి నేనైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన క్లుప్తంగా వివరించబోయే ముందుగా నేను మీ అందరితో కొన్ని వీడియోల్లో గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏ విధంగా గత ప్రభుత్వం మనకి ఏ విధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్తించారు, ఏ విధంగా ఈ హామీల విషయంలో ప్రభుత్వాలు సూటిగా స్పష్టంగా ప్రజలను మోసం చేస్తున్నాయో ఒక్కసారి మీ అందరికీ వివరించిన తర్వాత ఖచ్చితంగా దీని మీద ముందుకెళ్దాం. గత ప్రభుత్వంలో అధికారం ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ల కోసం మీరు బాధపడే పరిస్థితి నేను తీసుకురాను. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీఎంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు హాయిగా చదువుకోవచ్చు. హాల్ టికెట్ కోసం అడగదు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. మార్క్ లిస్ట్ కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు. విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నెంబర్ 1 ఇంకా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వీడియోల ద్వారానే చూపించాలి. నేను ఈ వీడియోను కూడా చూపించిన తర్వాత రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారనే దాని మీద ఒక స్పష్టం. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు గాలి 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. భవిష్యత్తులో వీళ్ళిచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు గాలి కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇంకొకసారి విన్నాం. జగన్మోహన్ కష్టపడతాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కావాలి అనుకొని తహతహలాడేటువంటి ఒక మంత్రి అంటే ముఖ్యమంత్రి తనయుడు, వీళ్ళ ముగ్గురు పోటీలు పడి ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి అబద్ధపు మాటలు రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా చెవులో గుయ్యమని వినపడతానే ఉన్నాయి. సూపర్ 6 అనేటువంటి ఒక అమలుకు అర్హత లేని, అవకాశం లేని సూపర్ 6 హామీలని రాష్ట్ర ప్రజల పాలిట ఒక వరంలాగా ప్రకటిస్తూ ఈ సూపర్ 6లో హామీల వర్షం గుప్పిస్తూ రాష్ట్ర ప్రజలని ఈ ముగ్గురు కూడా ఏ విధంగా వంచారు అనే దాని మీద రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర ప్రజల ద్వారా ఈ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఈ
ఎవరైతే హామీలు ఇచ్చారో ఆ మంత్రులు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలు జరిగినాయి? సూపర్ 6 మీద ఎందుకు మీరు ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించలేకపోతున్నారు? సూపర్ 6 మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకు మీరు ఆ సూపర్ 6 హామీల విషయంలో ఎందుకు మీరు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలకి ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ ఈ ఈ ఈ సూపర్ 6 అమలు విషయంలో, తల్లికి వందనానికి సంబంధించినటువంటి అమలు విషయంలో అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు ఏంటి అనేది ఇంకొకసారి విన్న తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం పాఠశాలలు తెరిసే సమయం, రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పారు, అదే విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులు వేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం. నెంబర్ 1, తెలుగుదేశం పార్టీ యొక్క అత్యున్నతమైనటువంటి రాజకీయ వ్యవస్థ పాలిట్ బ్యూరో. 2024 జూన్ 11వ తారీఖున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవని ప్రభుత్వం, అప్పటికి స్కూళ్ళు తెరవకుండా ఉన్నటువంటి 2024 అకాడమిక్ ఇయర్లో 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో గత సంవత్సరం 80 లక్షల మంది పిల్లలకి పైగా ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఎందుకు మీరు 2024 సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో ఇవ్వలేకపోయారు? దీనికి ఖచ్చితంగా స్పష్టంగా ప్రజలకి మీరు సమాధానం చెప్పి తీరాలి కదా. రేపటి నుంచి స్కూల్స్ ఓపెన్, 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఒక్క రూపాయి కూడా అకౌంట్లో పడాల. అంటే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి 80 లక్షల మంది పిల్లలు ఈ సంవత్సరంలో నష్టపోయేటువంటి 86 లక్షల మంది పిల్లలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగా స్కూళ్ళలోకి చేరే వాళ్ళ సంఖ్య 6 లక్షల మందికి పైగా ఉంటుంది. ఇలాగా 86 లక్షల మందికి, అంటే రమారమి 1,66 లక్షల మంది పిల్లల భవిష్యత్తుని, పిల్లల తల్లిల్లో అకౌంట్లలో పడాల్సినటువంటి డబ్బుల్ని మీరు మోసం చేసినట్టు కదా. దీన్ని చీటింగ్ ప్రభుత్వం అనలేమా? మీరు